Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము 4వ శ్లోకము. శ్రీ భగవాన్ ఉవాచ సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిరహం బీజప్రదః పితా. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోని రహం బీజప్రదః పితా. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిరహం బీజప్రదః పితా. ఈ శ్లోకమునకు భావము: అర్జున, దేవ మనుష్యాది సమస్త జాతులందును ఏ శరీరములు పుట్టుచున్నవో వానికి మూల ప్రకృతి మాయయే మాతృస్థానము, తల్లి. పరమాత్మ బీజము నుంచునట్టి తండ్రి. క్రిందటి శ్లోకంలో వలె ఈ శ్లోకంలో కూడా ప్రపంచమున గల సమస్త ప్రాణులు భగవత్ స్వరూపులే అని స్పష్టం చేయబడింది. వారికి ప్రకృతియే తల్లి, పరమాత్మయే తండ్రి. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాతి శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.